ఎర్లీ మార్నింగ్ రైడ్ సూపర్ 100 మార్క్స్ ఇచ్చొచ్చు. ఇప్పుడు ఒకేసారి గోప్రోతో చేస్తే 100% ఇట్ ఈస్ వర్తి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో దీనికి ముందు వీడియోలో గోప్రో అన్బాక్సింగ్ అయితే చేశాను. సో ఆ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో అవి కూడా ఒకసారి చూసేయండి. అయన్నొద్దు, పాయింట్కి రా. అండ్ ఈ వీడియోలో గోప్రో ఒకటైతే సరిపోదు కదా. సో దానికి సంబంధించి కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను, కొన్ని ఎసెన్షియల్ యాక్సెసరీస్. సో నార్మల్గా ట్రావెలింగ్ బ్లాగ్స్ కోసం అయినా కానీ సో వాటి యొక్క అన్బాక్సింగ్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఒక్కొక్క యాక్సెసరీస్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ యాక్సెసరీ వచ్చేసి ఇది అన్నమాట, గోప్రో మైక్ అడాప్టరు. Hero 8 Hero 7 అని చెప్పేసి మాత్రమే ఉంది. చూద్దాం, బట్ అన్నిటికీ వస్తుంది అని చెప్పేసి అయితే రాసుంది. సో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేయాలి? సో ఇక్కడ ఉంది, ఓపెన్ చేద్దాం. సో ఫైనల్గా ఇది సి టైప్ కేబుల్ ఉంది. అండ్ చూస్తే చిన్నగానే ఉంది, బట్ గోప్రో జెన్యూన్ ప్రోడక్టే, పర్లేదు. సో ఇప్పుడు దీన్ని గోప్రో కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సి పోర్ట్ని ఇన్సర్ట్ చేసేసుకుంటే ఇలా సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీనికి ఎక్స్టర్నల్ మైక్ని కనెక్ట్ చేద్దాం. సో ఎక్స్టర్నల్ మైక్ కోసం మనం ఇంకో ఎక్స్టర్నల్ మైక్ని అయితే తీసుకున్నాం, యాక్సెసరీ. అది ఓపెన్ చేద్దాం. అండ్ ఇదే మోనో 400 ఎక్స్టర్నల్ మైక్ ఇది. సో ఇది బాగానే పనిచేస్తుందని చెప్పేసి విన్నాను. సో ఓపెన్ చేద్దాం. ఓ వావ్, లోపల చూస్తే మంచి కవర్తో ప్యాకింగ్ ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు మైక్ ఓపెన్ చేద్దాం. ఓ టైట్గా ఉంది కొంచెం, ఓకే పర్లేదు. ఓపెన్ చేస్తే ఇది ఓకే. సో వైర్ అయితే లెంత్గానే ఉంది, పర్లేదు. మైక్ కొంచెం చిన్నగా చూడడానికి, బట్ మైక్తో పాటు అడిషనల్గా ఇది ఒక ఎక్స్టెండెడ్ జాక్ ఇచ్చారు. సో 2.5 mm జాక్ ఇది, అండ్ దాంతో కనెక్ట్ చేయాలనుకుంటా. అండ్ ఇది సో క్లాంప్స్ ఇచ్చారు. సో క్లాంప్స్కి కనెక్ట్ చేసుకొని మన కాలర్కి కానీ అక్కడ సెట్ చేసేసుకోవచ్చు. ఇది మైక్ అయితే ఇప్పుడు ఈ 3.5 mm జాక్ని సో దానికి మన అడాప్టర్కి ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకుంటే సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం గోప్రోని అయితే ఆన్ చేసేసుకొని చెక్ చేద్దాము. మైక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దాన్ని మైక్ని మోడ్స్లోకి వెళ్ళి దాన్ని స్టాండర్డ్ మైక్గా పెట్టుకోవాలి. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ మనం స్టాండర్డ్ మైక్ని పెట్టుకుంటే సో సెట్ అయిపోతుంది. సెట్టింగ్స్ అయితే చేసేసినాను, చెక్ చేద్దాం మైక్ ఎట్లా ఉందో. బట్ దానికంటే ముందు ఇప్పుడు ఈ అడాప్టర్ సెట్ చేయాలి అంటే ఇక్కడ గోప్రోకి వచ్చిన బ్యాటరీ కేస్ని రిమూవ్ చేసి ఇది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది కాస్త ఇబ్బంది. సో ఎప్పుడైనా నేను మోటోలో చేసినప్పుడు ఎక్స్టర్నల్ మైక్ని కనెక్ట్ చేసుకొని ఇదంతా సెటప్ని నేను ఇన్సర్ట్ చేసుకోవాలి హెల్మెట్ దగ్గర అంటే కాస్త ఇబ్బంది. సో దానికోసం ఇంకో యాక్సెసరీ అయితే తీసుకున్నా. సో అదే దాన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇదే ఆ వ్లాగింగ్ కేస్. సో యంత్రాలయ నుంచి తీసుకున్నాను, Hero 9 వ్లాగింగ్ కేస్. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. అండ్ గోప్రోను ఇప్పుడు ఈ కేసులో ఇన్సర్ట్ చేద్దాం. ఫైనల్గా ఇట్లా సెట్ అయింది. అండ్ ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సెట్టింగ్స్ అన్నీ ఓకే ఉన్నాయి, మైక్ని సెట్. సో ఇప్పుడు రికార్డ్ అయ్యేది. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ మైక్ ఇన్సర్ట్ చేశాను. సో ఎక్స్టర్నల్ మైక్తో ఈ విధంగా వస్తుంది. సో మళ్ళీ సేమ్. అండ్ సో 80 స్పీడ్లో విత్ విండ్ షీల్డ్, వైజర్తో ఎక్స్టర్నల్ మైక్ ఆడియో అయితే ఇలా ఉంది. ఎర్లీ మార్నింగ్ రైడ్ సూపర్
100 మార్క్స్ ఇచ్చవచ్చు. బట్ ఇన్ని రోజులు మొబైల్తో చేసినాను కదా, ఇప్పుడు ఒకేసారి గోప్రోతో చేస్తే ఆసమైన ఫీలింగ్ అసలు కంప్లీట్లీ అంటే 100% ఇట్ ఈస్ వర్తి. సో మీరే ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆడియో క్లారిటీ ఎలా ఉందో లేదో ఇప్పుడైతే నాకు తెలీదు, సో ఎడిట్ చేసేటప్పుడు తెలుస్తుంది. సో ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను నా డ్రీమ్ని. సో ఫైనల్గా ఈరోజు అయితే హిమాలయన్ అండ్ గోప్రో హీరో 9, సో రెండు నా డ్రీమ్, రెండు ఫుల్ఫిల్ అయిపోయాయి. సో ఇంకా కిట్సే బాకీ ఉన్నాయి. That's it guys, we'll meet you in the next video. Stay tuned to my channel and please do subscribe. Thank you.